అయినప్పుడు ఒక కాలం ఉంటుంది, ఒక కాల పరిమితి ఉంటుంది. ఒక వ్యవస్థ గురించి మాట్లాడినప్పుడు అట్లాగే ఉంటుంది. కానీ కొంతమంది వ్యక్తుల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు కూడా దాన్ని అన్వయించుకొని మాట్లాడవలసి ఉంటుంది. అట్లాంటి కార్మిక నాయకుడు కొల్లూరి సత్తయ్య సార్. చదువుకోవడం అనేది, పుస్తకాలు రాయడం అనేది ఒక అంశం, బతకడం అనేది ఒక అంశం, జీవించడం చాలా చాలా కష్టం. ఆ జీవిస్తున్న వాళ్ళు అక్కడక్కడ కొద్ది మంది ఉంటారు. అట్లా జీవించే వాళ్ళు తాము జీవిస్తూ 10 మందిని జీవింపజేస్తారు, తాము వెలుగుతూ 10 మందిని వెలిగింపజేస్తారు, తాము నడుస్తూ 10 మందిని చేయి పట్టుకొని నడిపించుకుంటూ వస్తారు. అట్లా నడిపించుకొచ్చి వచ్చిన వాళ్ళు బుద్ధుడు మగధ రాజ్యానికి వచ్చినప్పుడు కోటాను కోట్ల దీపకాంతలతో స్వాగతం పలుకుతారు ప్రజలు. ఎందుకు? చీకటి నుంచి వెలుగుల వైపు ప్రయాణం జరిగిందని, అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు ప్రయాణం జరిగిందని. ఆ అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు తీసుకొస్తున్న ఒకానొక నాయకుడు, ఒకానొక మట్టి మేధావి సత్యయ్య సార్. వాస్తవానికి ఆయనకు ఇన్స్పిరేషన్ ఎవరంటే ప్రఖ్యాతిగాంచిన రచయిత. ఇవాళ దళిత్ బహుజన సాంస్కృతిక ఆలోచనను మెదడుతో ఒక ఆయన అన్నాడు, యుద్ధాలు ఎట్లా జరుగుతాయంటే ఒకటో ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు అది తుపాకులతో, రెండో ప్రపంచ యుద్ధం ట్యాంకులతో జరిగింది, మూడో ప్రపంచ యుద్ధం బ్యాంకులతో జరుగుతుందని. బ్యాంక్ అంటే ఏమిటి? నీ ఆలోచననే. కాబట్టి ఆలోచన మారితే మనిషి మారినట్లే. ఇవన్నీ కొట్టాల్సిన తిట్టాల్సిన పని లేదు. మెదడు అంతే, మెదడు మీద ఏ ప్రభావం చూస్తామో అదే వస్తుంది, దాంట్లో వేరే ఏమీ ఉండదు. ఇవాళ మెదళ్లను పరిశీలించి ఆ మెదళ్లకు సరికొత్తమైన ఒక దిశ నిర్దేశాన్ని చేస్తూ ఆలోచనను ముందుకు తీసుకొని వెళుతున్నది సత్యయ్య సార్కు. ఈ ఆలోచన తీసుకెళ్లడంలో ఐలయ్య గారు ఒక టార్చ్ బేరర్గా ఉన్నారు, టార్చ్ లైట్గా ఉన్నారు, ఒక డైరెక్షన్ తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఈ పుస్తకం గురించే నేను ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ రాసిన, చాలా పెద్ద ఆర్టికల్ వచ్చింది. దాని మీద నాకు చాలామంది నుంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇట్లాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా? నిజమేనా ఇది? ఇట్లా ట్రైనింగ్ ఇస్తున్నారా? ఇట్లా నేర్పుతున్నారా అని ఆశ్చర్యపోయిన వారు ఉన్నారు. ఎందుకంటే మనం చేస్తున్న పని అలాంటిది కాబట్టి. సరే, ఇక్కడ ఈ పుస్తకం ఆవిష్కరణ తర్వాత చేసుకుందాం. దీనిపైన ఇక్కడ ఉన్న వాళ్ళంతా అక్కడ పూలే అంబేద్కర్ సెంటర్లో పనిచేస్తున్న వాళ్ళు, వందలాది మందికి తర్ఫీదు ఇస్తున్న వాళ్ళు, సరికొత్త ఆలోచనను వారికి ఇంజెక్ట్ చేస్తున్న వాళ్ళు, దేశాన్ని ఎట్లా ప్రేమించాలనో చెప్తున్న వాళ్ళు, ప్రేమించబడుతున్న వాళ్ళు, వారితో మాట్లాడితే ముందుగా మణికంఠ పుస్తకం పైన తన అభిప్రాయాన్ని చెప్తారు. వేదిక మీదున్న వారికి, వేదిక ముందున్న వారికి ముందుగా జై సావిత్రి, జై భీమ్. యాక్చువల్లీ ఈ ఫూలే అంబేద్కర్ ఫిలసాఫికల్ ఇంగ్లీష్ ట్రైనింగ్ సెంటర్ నుంచి వచ్చేసిన స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు. సో నాకున్న ఈ 5 నిమిషాలని నేను ఒక 2.5 minutes ఇంగ్లీష్, 2.5 minutes తెలుగులో డివైడ్ చేసి నేను మాట్లాడతాను. ముందుగా నేను ఇంగ్లీష్లో I would say few things with regard to this book. So there would be probably book lovers coming to this Hyderabad Book Fair 2024, and recently reports have also come that nearly 90,000 people have come on one day. So it's a good sign of Telangana, because why I'm saying this is, this was the first important point that when we 3 of us, Professor Kanchayalaya Shepherd, Dr. Balaboyna Sudarshan Garu and myself, when 3 of us visited Kolluri family, we were thinking of one important point, that after post Telangana formation, like after Telangana formation, there is some intellectual stagnancy in Telangana civil society, and we wanted to revive that. I mean, with all the respect that the entire civil society organizations or individuals who are still fighting, with all the due respect, we still felt that there should be some revival that is required in Telangana. Now when Kolluri Sattaya Garu family had called Professor Kancha and said that we want to do something, we want to sponsor something with regard to education, then this idea had come that okay, let us start one academic center where we would teach English and anti-caste philosophy. Now that's the genesis of starting point of the PACPET, which is still functioning in Tellapur. Now when this book, I mean the title Matti Medhavi, that
soil intellectual, or intellectual who is grounded with the nature. Now, when this autobiography has come out, people have asked, or people have in fact thought that how can one person can put this title called Matti Medavi, right? Now, in this country, look at the biographies. Now, that's where I want to focus on. You might be reading a novel here. You might be reading a poetry here, and those novels are given astonishing awards in this country. And in fact, those biographies and autobiographies are considered as a philosophical treatise, philosophical text. Now, this person whose life is grounded with regard, with the nature. Now, this Kolluri Sattaya Garu, whose entire life is grounded with the struggle, most importantly, struggle. Do not forget that, if a new society has to be formed, struggle becomes a central point. Now, any novel or any poetry, right, that is, struggle becomes a central point. Now, when a autobiography or biography's whole center point is struggle, when autobiographies or biographies whole center point is, self-respect, I think we need to respect or see this autobiography in a very different light. That's the reason, Professor Kanchayalaya Shepherd, when he has written his, world famous circulating Why I Am Not a Hindu, he has mentioned one important point called Dalitization there. Now, this important feature of Dalitization, which, most of you have, noticed, that this important feature of Dalitization is that, the Dalit Bahujan families, whatever they are having, they would give back to the society, or they would distribute among themselves, and, they would survive. So what he says in this, in his foreword, that నేను నా వయం నాట్ హిందూ పుస్తకంలో దళితీకరణ గురించి చెప్పినప్పుడు ఉన్నదాన్ని పంచుకుని తినే స్వభావం దళితవాడ ప్రత్యేక లక్షణం అని చెప్పాను. సత్తయ్య సమాజ దళితీకరణ వల్ల జరిగే మేలు ఏమిటో డబ్బు సంపాదించక కూడా తన పంపిణీ ధోరణి ద్వారా నిరూపించాడు. Right now, this point where, that Professor Kancha has mentioned that, in the Dalitization, that whatever the future that the Dalit Bahujan families are having, now Kolluri Sattaya's entire family is trying to implement or practice that, Dalitization principle. Not by, taking it in a very regressive form, but by mentioning, telling to each and everyone that, look, I have something, chalo, let's share it and let's survive together. Probably this thing, even when Kaki Madhav Rao sir has visited our center, he said that I have seen many bureaucrats, I have seen many politicians, but Sattaya, I haven't seen a person like you. This was the statement that, Kaki Madhav Rao Saru has, he has given. And, I would end this, in English by mentioning with regard to, a boiled egg. That, people think that boiled egg is a silly joke. People think that what can a boiled egg do, right? But across India, to implement or to introduce boiled egg in midday meal schemes, people have, waged lot of struggles. And this center, taking that, nutritional value, taking that inspiration from the social protest or social movement, we also make sure that, in breakfast there would be for sure, boiled egg. People have questioned this. I mean, does Sattaya has so much money? Why does he spending so much money on millets food, etc.? So I think biographies and autobiographies have to be taken seriously. That's my first submission. And second submission again is, when you don't write your own narratives, when you don't write your own lived experience, when you don't write your own life, I think, there is a serious problem that most of the, marginalized communities would witness. I think for this, we all need to congratulate Pasnuri Ravinder Garu for documenting, this life. So, this is what I want to say in English. And now within just one time, please, provide me 1 minute of, సో ఈ పుస్తకంలో మీరు చివరిగా గద్దరన్న ఇప్పుడు విగ్రహం గురించి మీకు తెలిసిందే, తెల్లాపూర్లో గద్దరన్న విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రీసెంట్గా మన్నూరు దగ్గర కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ ఉద్యమాలకు లేక తిరుగుబాటుకు ప్రతీక అయిన కొల్లూరి సత్తయ్య జీవితాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? రైట్, ఒక రెబల్ అని నిరూపించుకున్న కొల్లూరి సత్తయ్య గారు లేక కొల్లూరి ఫ్యామిలీ, అమృతమ్మ కూడా ఇక్కడ ఉన్నారు. సో వీళ్ళ జీవితము ఒక రకమైన ప్రజాస్వామీకరించబడిన కుటుంబ నేపథ్యం లేక ప్రజాస్వామీకరించబడిన
ఆ కుటుంబ సంబంధాలను మన ముందు పెడుతుంది. ఈరోజు కుటుంబ వ్యవస్థ, కుటుంబం అనగానే మనం దాన్ని చాలా ఇబ్బందిగా అర్థం చేసుకుంటాం. స్త్రీవాదులు ఒక రకంగా అర్థం చేసుకుంటారు, రైట్? ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్లో ఉన్న వాళ్ళు ఆ కుటుంబాన్ని ఒక రకంగా అర్థం చేసుకుంటారు, లేదా ఫాసిస్టులు కూడా కుటుంబం అనే ఒక వ్యవస్థని ఇంకో రకంగా అర్థం చేసుకుంటారు. అంటే 10 మంది పిల్లల్ని కనాలి. ఎందుకు కనాలి? మతం కోసం కనాలి, దేశం కోసం కనాలి అని చెప్పేసి ఫాసిస్టులు అంటారు. కానీ కొల్లూరు సత్తయ్య కుటుంబం మాత్రము మనము ఉన్నది ప్రజలకు పోవాలి, ఈ సమాజానికి పోవాలి అనే ఒక గొప్ప సూత్రాన్ని కొల్లూరి సత్తయ్య గారి కుటుంబము మన ముందు పెట్టారు. తన జీవితం, తన తిరుగుబాటు, ఎన్నో లైన్స్ ఉంటాయి. రే ఏం రా నకరాలు చేస్తున్నావా, పీక్ పొడిచేస్తా, నేను చంపి పడేస్తా, ఇటువంటి ఎన్నో మీకు సో నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, కాలా సినిమాలో రజనీకాంత్ను చూసినట్టు ఉంటుంది. సత్తయ్య గారి జీవితాన్ని చూస్తుంటే కాలా సినిమాలో రజనీకాంత్ను చూసినట్టు ఉంటుంది. ఇక్కడ తనకు పచ్చబొట్టు రంగూన్ రౌడీ అని ఉంటుంది. చూడంగానే అమ్మో రౌడీ దగ్గరికి పోతున్నామా అని అనిపిస్తుంది. కానీ యాక్చువల్గా అది రంగూన్ రౌడీ, దానికి ఒక సినిమా నేపథ్యం ఉంది. ఆ పచ్చబొట్టు ఎందుకు కొట్టించుకున్నారో. కానీ ఒక రంగూన్ రౌడీ నుంచి ఈరోజు ప్రతి సామాజిక వర్గం నుంచి ఒక కొత్త క్యాపిటల్, ఒక సోషల్ క్యాపిటల్ని ఏర్పాటు చేసుకొని దాన్ని ఈ దేశంలో ఎంతోమంది విద్యార్థులు వచ్చి వాళ్ళందరికీ ఒక ఆత్మగౌరవ ప్రతీకగా నిలుస్తున్న కొల్లూరి సత్తయ్య గారి కుటుంబానికి మేమందరము ఎప్పటికీ రుణపడి ఉంటాము. అండ్ తను స్టార్ట్ చేసిన ఈ ప్రయాణం ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాము. సో ఈ పుస్తకాన్ని మీరు ఖచ్చితంగా చదవాలి. ఎందుకు అనంటే నవలలు, పోయట్రీని మనం చదువుతూ ఉంటాం, పోయమ్స్ని చదువుతూ ఉంటాం, కానీ బయోగ్రఫీస్ అండ్ ఆటోబయోగ్రఫీస్ని కూడా చదవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఇది చదివినప్పుడే ఒక దేశ అభివృద్ధి, అంటే ఒక దేశానికి ఒక బయోగ్రఫీయే ఇంపార్టెంట్గా నిలుస్తుంది. అటువంటి ఎన్నో బయోగ్రఫీస్ని మనం చూసాము. అండ్ మనం అందుకే అప్పుడప్పుడు బాధపడుతూ కూడా ఉంటాం. డాక్టర్ అంబేద్కర్ లక్షల పేజీలు రాశారు, కానీ తన గురించి తను కేవలం 16 పేజీలు వెయిటింగ్ ఫర్ ఎ వీసా అనే ఆటోబయోగ్రఫికల్ నోట్నే రాసుకున్నారు అని చెప్పేసి మనం అప్పుడప్పుడు బాధపడుతూ ఒక ప్రశ్నని మనం వేస్తూ ఉంటాం. ఒకవేళ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆటోబయోగ్రఫీ, తన ఆత్మకథ తను రాసుంటే ఈరోజు మాల్కమ్ ఎక్స్ ఆటోబయోగ్రఫీ లాగా, అలెక్స్ హెలీ 7 తరాల పుస్తకం లాగా ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటి బెస్ట్ సెల్లింగ్ బుక్ అది అవుతుండే. సో ఈ గ్యాప్ని మనం అందరం గమనించాలా. మన చరిత్రని, మన కథల్ని, మన ఆటోబయోగ్రఫీస్ని, మన బయోగ్రఫీస్ని ఖచ్చితంగా రాసుకోవాలా. మన కుటుంబ కథలు కూడా మనం రాసుకోవాలి. సో అందుకనే ఈ పుస్తకాన్ని కొనండి. ఇది కేవలం 100 రూపాయలు మాత్రమే. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ జై భీమ్. మణికంఠ చెప్పిన 2 విషయాలు, పరకాయ ప్రవేశం చేయడం ఒకటి, పరకాయ ప్రవేశం చేయకుండా వారి ఆత్మలో, వారి మెదడులో స్థానం సంపాదించుకోవడం ఒకటి. ఇక్కడ మార్చడము అనేది తాను బాగుండడం కాదు, 10 మంది బాగుండాలి. ఎట్లా బాగుండాలి? ఆ 10 మంది మరింత 10 మందిని బాగు చేసే విధంగా ఉండాలి. అది వీళ్ళు అమృతమ్మ, కొల్లూరి సత్తయ్య సారు, వాళ్ళ ఫ్యామిలీ చేస్తున్న కాంట్రిబ్యూషన్. వాస్తవానికి కుటుంబం అంటే ఏం సంపాదించుకున్నావు, 4 రాళ్ళు ఇనికేసుకున్నావా, ముందలేసుకున్నావు, ఈ చర్చ వస్తుంది. అదేమిటో వాళ్ళ ఫ్యామిలీ ప్యాక్ మొత్తం మంది గురించి ఏం చేయదని ఆలోచన చేస్తారు. అది నేను వాళ్ళందరితో కూడా మాట్లాడాను. ఇంకొక మణికంఠ ఒక 2 పోలికలు చేసిండు. అంబేద్కర్ తన గురించి తను రాసుకుంటే బాగుండేది అని. అసలైన జీవితము, పోరాటము అంబేద్కర్ 2 కలిసే ఉన్నాయి. కాబట్టి ఆయన అద్దంలో చూసుకున్నట్లే ఉన్నది. అది మొత్తం వ్యక్తిగతంగా రాయటానికి ఆయనకు ఆ స్కోపు ఆ రోజు దొరకలేదు, రాయాలని అనుకోలేదు. ఆయన ముందు పెద్ద ఎజెండా ఉన్నది. ఆ ఎజెండా ఇవాళ రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నది. తాను తీసుకెళ్తున్న దళిత చైతన్య లేదా భారతదేశంలో అట్టడుగు ప్రజల చైతన్యాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి. ఎట్లా అంటే ఆస్క్ ఫౌండేషన్ లాగా ఇట్లా మణికంఠ మాట్లాడినట్లు. డాక్టర్ సుదర్శన్ గారు మాట్లాడతారు ఇప్పుడు. బుచ్చన్న, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ a chance to speak on this. సో ఈ బుక్లో అంటే మొత్తము 25 టాపిక్స్ ఉన్నాయి, 25 టాపిక్స్ ఉన్నాయి. కానీ దీంట్లో ఒక విషయము నాకు బాగా ఆకట్టుకున్నది, తల్లి తండ్రి నేర్పిన ఫిలాసఫీ. అంటే యాక్చువల్గా చాలాసార్లు మేమంతా సత్తయ్య గారు ఒక ఇల్లిటరేటు అని మాట్లాడుతున్నప్పుడు లాస్ట్ టైము డిస్కషన్లో చాలామంది ఏమన్నారంటే, మీరు అందరూ ఊకే ఆయన ఇల్లిటరేట్ అని అనకండి. అంటే యాక్చువల్గా అంటే ఫార్మల్ లిటరసీ లేదు, బట్ హీ ఈజ్ మోర్ ఎడ్యుకేటెడ్ దాన్ మెనీ
లిటరేట్ పీపుల్ అనేదాన్ని మేము కన్వే చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అయితే దీంట్లో అంటే మదరు ఫాదర్ గురించి ఒకటి చెప్తూ ఆ పక్కన బైండ్ల ఆమె ఒక ఆమె ఉండేది. వీళ్ళ ఇంట్లో 14 మంది పిల్లలు, 7 అమ్మాయిలు 7 అబ్బాయిలు. అంటే వీళ్ళకే తిండి కష్టము. పైగా ఏంటిది అని అంటే ఆ పక్కనే ఉండినటువంటి ఒక బైండ్ల ఆవిడ ప్రతిరోజు ఆ బయట నుంచి వీళ్ళ తండ్రిని అడుగుతుండేదట, గండే అని, ఏమయ్యా ఇవాళ ఏమన్నా కొంచెం బువ్వ మిగిలిందా అని అంటే ఆ చాటలో బువ్వ మిగిలితే ఆ బువ్వ కోసం ఆమె చేసేది. అంటే ఇప్పుడు బువ్వకు కరువు లేదు. హైదరాబాదులో బిర్యానీ లేని చోటు లేదు. అంటే ఒకనాడు అసలు కనీసం తినడానికి తిండి లేని ఒక జీవితము, ఆ జీవితం నుంచి వాళ్ళ అమ్మా నాన్న తనకెట్లా ఒక సోషల్ ఎడ్యుకేషన్ నేర్పిర్రు అనేటటువంటి విషయాన్ని దీంట్లో చెప్తున్నాడు. అయితే నేను దీన్ని ఎక్కడ చూస్తూ ఉన్నాను అని అంటే, సో ఇది మనకు అంబేద్కర్ లైఫ్ లోపల, అంబేద్కర్ జీవితం లోపల ఆయన ప్రత్యక్షంగా నా గురువులు బుద్ధుడు, కబీరు, ఫూలే అని చెప్పుకున్నప్పటికీ అంటే ఆయన ఒక స్కాలర్లీ అకాడమిక్ లైఫ్ లోపల జాన్ డేవీ కాంట్రిబ్యూషన్ అనేటటువంటిది చాలా పెద్దది. ఈజ్ ఆల్సో ఏ గ్రేట్ ఎడ్యుకేషన్ ఫిలాసఫర్, నాట్ ఎట్ హిజ్ టైమ్స్ ఈవెన్ దీస్ డేస్. అంటే ఈ కాలంలో గొప్పల కూడా విద్య గురించి మాట్లాడాల్సి వస్తే, విద్యకు ఉండినటువంటి ఒక సోషల్ ప్రాసెస్ గురించి మాట్లాడాల్సి వస్తే ఖచ్చితంగా మనం జాన్ డేవీ గురించి మాట్లాడాల్సి వస్తుంది. అయితే జాన్ డేవీ ఇక్కడ ఎడ్యుకేషన్ గురించి ఏం చెప్తుండు అని అంటే, జనరల్గా వాట్ డేవీ బిలీవ్స్ దట్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ మియర్లీ ఏ ప్రిపరేషన్ ఫర్ ఫ్యూచర్ లైఫ్ బట్ ఏ ప్రాసెస్ ఆఫ్ లివింగ్ ఇట్ సెల్ఫ్ అని అన్నాడు. సో అంటే ఇప్పుడు మనం అశోక్ నగర్ చౌరస్తాకు చాలా దగ్గరగా ఉన్నాం. విద్యకు అశోక్ నగర్ చౌరస్తా చాలా కొత్త అర్థాలను ఇస్తూ ఉంటుంది. పోటీ ప్రపంచము, ఉద్యోగం ఎట్లా కొట్టాలి, అసలు ఎడ్యుకేషన్ అంటేనే ఉద్యోగం తప్ప ఇంకొకటి ఏది ఉండదు అనేటటువంటి ఒక ఆలోచనని సృష్టిస్తూ ఉంది. అయితే స్కూలు ఇంకొక ప్రధానమైనటువంటి అంశం జాన్ డేవీ లోపల ఎడ్యుకేషన్ కాయనిచ్చేది ఏంటిదంటే లర్నింగ్ బై డూయింగ్. అంటే ఎక్స్పీరియన్షియల్ లర్నింగ్ అనేటటువంటిది ఒకటి ఉండాలి. అది లేనప్పుడు ఎడ్యుకేషన్కు ఎటువంటి వాల్యూ ఉండదు అని. మూడో అంశం ఏంటిది అని అంటే ఎడ్యుకేషన్ అనేటటువంటిది కేవలము బతకడానికి సంబంధించినటువంటి దాన్ని నేర్చుకునేటటువంటిది కాదు, ఒక ప్రజాస్వామిక సామాజిక వ్యవస్థని నిర్మించడం కొరకు ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఒక ఆబ్జెక్టివ్ అని. సో దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ వాల్యూస్ విచ్ జాన్ డేవీ ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్ స్పీక్స్ అబౌట్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అవసరం ఏమున్నది అని. అయితే ఇవాళ తన జీవితం లోపల ఆయన ఈ ఫార్మల్ ఎడ్యుకేషన్, స్కూలింగ్ అనేటటువంటిది తన జీవితం లోపల లేదు. తను ఇవాళ ఏదైతే నేర్చుకున్నది ఉన్నదో అది తన తండ్రి నుంచి తల్లి నుంచి నేర్చుకున్నారు. డేవీ కూడా ఏమంటాడు అని అంటే ఎడ్యుకేషన్ ప్రాసెస్ మాత్రమే కాదు, ఎడ్యుకేషన్ ఈజ్ ఎ నెట్వర్క్ ఇన్ బిట్వీన్ ద జనరేషన్స్ అని అంటాడు. అంటే ఏంటిది, నేను నా తండ్రి నుంచి నేర్చుకోవటము, నా పిల్లలు నా నుంచి నేర్చుకోవటం, వాళ్ళు ఆ తర్వాత వచ్చే జనరేషన్స్కు నేర్పటం అనేటటువంటిది ఇట్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ సోషల్ లెర్నింగ్. సో ఆయన ఇవాళ ఎడ్యుకేషన్ అంతా చూసినాక, అంటే ఆయన దేన్నైతే కోల్పోయిండో దాన్ని ఇవాళ ఉన్న సమాజం లోపల అబ్జర్వ్ చేసిన తర్వాత ఎడ్యుకేషన్ ఇచ్చేవాడు ప్రాఫిట్ కోసం ఇస్తూ ఉండు, ఎడ్యుకేషన్ తీసుకునేటటువంటి వాడు కెరీర్ బిల్డ్ చేసుకోవడానికి, ఉద్యోగం కొట్టడానికి, ఒక లాయర్ కావాలి, బాగా డబ్బులు సంపాదించాలి, ఒక డాక్టర్ కావాలి, రోగుల నుంచి బాగా డబ్బు పిండి వసూలు చేయాలి. సో దిస్ ఈజ్ ఓన్లీ ద అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ ఎడ్యుకేషన్ ఈజ్ టుడే. దట్ ఈస్ ద రీజన్ కోచింగ్ సెంటర్లకు ఉన్న గిరాకీ కాలేజీలకు లేదు, కాలేజీ క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ ఉండరు, బట్ కోచింగ్ సెంటర్లో మాత్రము టైట్గా ఉండేటట్టుగా నిలబడి కూడా వాడు వినేటటువంటి ఒక వాతావరణం కనిపిస్తుంది. బికాస్ ద మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ హ్యాస్ బీన్ కంప్లీట్లీ చేంజ్డ్ దీస్ డేస్. దీన్ని అబ్జర్వ్ చేసినటువంటి కొల్లూరి సత్య ఏం చేసిండంటే, నేను నా తల్లిదండ్రుల నుంచి ఏ విద్యనైతే నేర్చుకున్నానో అట్లాంటి విద్య ఆప్షన్స్లో ఉన్నది ఇవాళ సమాజం లోపల. ఈ జనరేషన్ నుంచి జనరేషన్కి ఇచ్చేటటువంటి ఎడ్యుకేషన్ లేదు. బుద్ధుడు కబీర్కి ఎడ్యుకేషన్ ఇచ్చాడు, కబీర్ పూలేకి ఎడ్యుకేషన్ ఇచ్చాడు,
తర్వాత పూలే అంబేద్కర్కి ఎడ్యుకేషన్ ఇచ్చాడు, అంబేద్కర్ ఐలయ్యకి ఎడ్యుకేషన్ ఇచ్చాడు, ఐలయ్య సుదర్శన్కు మణికంఠకి ఎడ్యుకేషన్ ఇచ్చాడు. మణికంఠ సుదర్శను ఇవాళ ఈ దేశానికి ఎడ్యుకేషన్ ఇవ్వటం కొరకు వాళ్ళ ప్రయత్నాన్ని వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో దిస్ ఇస్ వాట్ అండర్స్టాండింగ్ హౌ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ నెట్వర్క్, హౌ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ సోషల్ ఎమాన్సిపేషన్ ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ని నడపడం కొరకు తనకుండినటువంటి ఒక శక్తి నుంచి, తనకుండినటువంటి వనరుల నుంచి, తను ఏదైతే ఒక ఎడ్యుకేషన్లో ఫార్మల్ ఎడ్యుకేషన్ నుంచి కోల్పోయిన దాన్ని ఉన్నదో, తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నటువంటి ఎడ్యుకేషన్ ఏదైతే ఉన్నదో, ఆ ఎడ్యుకేషను అంబేద్కర్లో ఉన్నది, ఆ ఎడ్యుకేషన్ బుద్ధుడిలో ఉన్నది, ఆ ఎడ్యుకేషన్ కబీర్లో ఉన్నది. అట్లాంటి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఫార్మల్ ఎడ్యుకేషన్లోకి కూడా తీసుకొని రావాలన్న ఉద్దేశంతో ఈ ఎస్టాబ్లిష్డ్ పూలే అంబేద్కర్ సెంటర్ ఫర్ ఫిలసాఫికల్ అండ్ ఇంగ్లీష్ ట్రైనింగ్. సో యాక్చువల్గా మేము ఇది ఏర్పాటు చేసిన నాడు అంటే యూనివర్సిటీలకు పిల్లల్ని మన దగ్గర ట్రైన్ చేసి పంపించాలి అని అనుకుంటే ఇవాళ పరిస్థితి ఏంటిది అని అంటే దేశంలోని 15 సెంట్రల్ యూనివర్సిటీల నుంచి విద్యార్థులు పూలే అంబేద్కర్ సెంటర్లో ట్రైనింగ్ తీసుకోవడానికి వస్తూ ఉన్నారు. సో దిస్ ఇస్ వాట్ లెర్నింగ్ టు ద నేషన్, లెర్నింగ్ టు ద సొసైటీ, రైట్? సో ఇట్లాంటి ఒక విద్యా వ్యవస్థని ఏర్పాటు చేసినటువంటి విధానాన్ని, విద్యారంగపు యొక్క మౌలిక పునాదిని మార్చేటటువంటి విద్యా సంస్థని ఒక చదువురాని సత్తయ్య నెలకొల్పిండు. అందుకని ఇక్కడ మట్టి మీద వినడానికి కారణం ఏంటిది అని అంటే ఫార్మల్ ఎడ్యుకేషనే గొప్ప విషయం అని కాదు. చాలామంది జ్ఞానవంతులు ప్రపంచంలో కనపడినటువంటి వాళ్ళంతా స్కూలుకు పోయి నేర్చుకున్న వాళ్ళే కనపడరు. జీవితం నుంచి నేర్చుకున్న వాళ్ళు, సమాజం నుంచి నేర్చుకున్నటువంటి వాళ్ళు, ఇంకా ప్రకృతి నుంచి నేర్చుకునేటటువంటి మనుషులు కూడా ఉన్నారు. ఈ అన్ని రకాలైనటువంటి విద్య నుంచి ఈ ఫార్మల్ ఎడ్యుకేషన్ని మార్చేటటువంటి ఒక ఐడియల్ ఇన్స్టిట్యూషన్ని ఎస్టాబ్లిష్ చేసిండు. అది ఇప్పుడు దేశానికి మొత్తానికి ఒక మోడల్ లాగా కావాలని ప్రయత్నం చేస్తున్నటువంటి సత్తయ్య గారి ఈ పుస్తకాన్ని విద్యార్థులు ఎట్లా చూడాలి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నా. కార్మికులు, స్త్రీలు ఈ విషయం మిగతా మిత్రులు మాట్లాడవచ్చు, కానీ విద్యారంగంలో పనిచేస్తున్నటువంటి విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యా రంగంలో పాలసీల్ని రూపకల్పన చేసేవాళ్ళు, రాజకీయ నాయకులు, వీళ్ళందరూ ఈయన జీవితం నుంచి ఎడ్యుకేషన్ చూసేటటువంటి దాన్ని నేర్చుకోవాలి అని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ సభకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సార్కి బలం ఎక్కువ ఉంది. యువకుల కన్నా సార్కే బలం ఎక్కువ ఉంది. సార్ మీరు మాట్లాడండి. ఇక్కడ how many of you don't understand Telugu? Please can you raise hands? Oh, there are substantial numbers. I'll at the end briefly sum up what I would be speaking in Telugu, right? So మిత్రులారా, ఇది మణికంఠ సుదర్శన్ చెప్పినట్టు కొల్లూరి సత్తయ్య గారి ఆత్మకథ. పేరు మట్టి మేధావి. అంటే ఒకసారి విద్య చదువుకున్న వాళ్ళు, పుస్తకాలు చదివిన వాళ్ళు ఏంటి అంటే మేధావులు అనేవాళ్ళు మట్టి మేధావి ఎట్లుంటాడు? లైబ్రరీ మేధావి ఉంటాడు, యూనివర్సిటీ మేధావి ఉంటాడు, పిహెచ్డి చేసిన మేధావి ఉంటాడు. మట్టి నుంచి ఎవడన్నా మేధావి తయారవుతాడా అనేది సమస్య. అయితే సత్తయ్య జీవితం ఎక్కడ ప్రారంభమైంది అంటే మొదలు తిండి కూడా లేని కుటుంబంలో రోజువారీ కూలి. ఆ తర్వాత బిహెచ్ఎల్లో ఆయన టాయిలెట్లు గడిగే ఉద్యోగి మొదలయ్యాడు. ఆ తర్వాత క్యాంటీన్ ప్లేట్లు గడగడం మొదలుపెట్టాడు. అక్కడి నుంచి కొంత సర్వీస్ అయిన తర్వాత అక్కడ ఉన్న క్యాంటీన్ కార్మికులను, టాయిలెట్ కార్మికులను, ఆ పై కార్మికులను తను ఆర్గనైజ్ చేశాడు. చేసి బిహెచ్ఎల్ కార్మిక నాయకుడుగా ఎదిగాడు. ఈ ఎదుగుతున్న క్రమంలోనే వాళ్ళ ఊరు చుట్టూ చిన్న వాగు ఒకటి ఉంటే అక్కడ ఒక చీరే ఉండి దాన్ని ఉత్తుకోవాలంటే సగము శరీరానికి చుట్టుకొని సగం ఉత్తుకొని ఆ సగం ఎండబెట్టి దాన్ని చుట్టుకొని మిగతా సగం ఉత్తుకునే వాళ్ళను ఆయన చూశాడు.
చూసి ఆయనకొచ్చే 10 రూపాయలలో 2 రూపాయలు పెట్టి చీరలు కొని పంచడం మొదలుపెట్టాడు. మీరు ఊహించగలరా ఇది? తనకొచ్చే 10 రూపాయల జీతంలో 2 రూపాయలు పెట్టి చీర కొని అట్లాంటి బీదలకు పంచుడు. అక్కడి నుంచి ఇంకా పెద్ద కార్మికుడిగా ఎదిగి మాదిగలకు తెల్లాపూర్ ప్రాంతంలో వచ్చిన ఈ ఇనాం భూములు ఏవైతే ఉన్నాయో వాళ్ళ తాత ముత్తాతలకు వచ్చినాయి, వాళ్ళకు 7-8 ఎకరాలు ఉంటే అందరి ప్రభుత్వము భూస్వాములు దొబ్బేశారు. సత్తయ్య పోరాడి దాన్ని కాపాడుకున్నాడు. అక్కడి నుంచి ఆయన ఆర్థిక వ్యవస్థ మారింది. మారిన తర్వాత ఏం చేశాడు? తన పిల్లల్ని, తాను చదువు రాకుండా తయారయ్యాడు కనుక పిల్లల్ని చదివించడం మొదలుపెట్టాడు. అక్కడి నుంచి దిక్కులేని పిల్లలు, అనాథ పిల్లల్ని తీసుకొచ్చి వాళ్లకు రూములు కట్టి ఆ 7 ఎకరాలలో వాళ్ళని ఇంగ్లీష్ మీడియంలో పెట్టించాడు. మీరు ఊహించండి ఒకసారి, అంటే ఈ సత్య జీవితం దీంట్లో ఎట్లుంటుందో. ఇంగ్లీష్ మీడియంలో పెట్టించి బస్సు పెట్టి చిన్న వ్యాన్ పెట్టి పంపుతుంటే మహమ్మారి కరోనా వచ్చింది. వాళ్ళ దురదృష్టమని పోలీసులు వచ్చి ఇక్కడ ఈ అనాథలు ఉండడానికి వీల్లేదు, ఇక్కడ వాళ్ళ కరోనా వస్తే మీరు బదనాం అవుతారని వాళ్ళ తల్లిదండ్రులను వెతికి వాళ్ళకు పంపించారు. తర్వాత ఏం చేశాడంటే కరోనాలో వందలాది మంది చచ్చిపోతున్న రోజుల్లో తిండి లేక బువ్వబండి అని ఒకటి పెట్టి రోజుకు 400 నుండి 500 మందికి మిల్లెట్ బ్రేక్ఫాస్ట్ పెట్టేవారు. ఇప్పటికి ఉంది ఆ బువ్వబండి. కరోనా అంతా నడిచింది, ఇప్పుడు నడుస్తున్నది ఆ బువ్వబండి. దాంతో అది కూడా ఆయనకు తృప్తి లేదు. ఆయన నాకు పరిచయం. ఆ ఊళ్ళో అంబేద్కర్ విగ్రహం పెట్టినప్పుడు నేను గద్దర్ వెళ్ళి దాన్ని ప్రారంభించి వచ్చాం. గద్దర్తో తిరిగాడు, ఆయన పోరాటాల్లో ఉన్నాడు. అప్పుడు నా దగ్గరికి వచ్చాడు, సార్ ఏం చేద్దాము, ఇప్పుడు నేను ఇంకా ఏదైనా చేయాలి, అనాథ పిల్లలు పోయినరు అంటే. అప్పుడు నేను ఆలోచించి ఒక పని చేద్దాము, దేశంలో చదువు వచ్చి ఇంగ్లీషు రాక ఇబ్బంది పడుతున్న వాళ్ళని తీసుకొచ్చి మీ క్యాంపస్లో పెట్టి వాళ్ళకు ఇంగ్లీషు, పూలే, అంబేద్కర్ పుస్తకాలు చదివిద్దాం. ఒక 1 నెల రోజులు ఫ్రీ ఫుడ్, ఫ్రీ అకామిడేషన్, 20 మంది అమ్మాయిలు 20 మంది అబ్బాయిలను తెద్దాం. దానికి లెక్కేశాం, సంవత్సరానికి 30 లక్షల ఖర్చు వస్తుంది. ఇది మరి చేయగలుగుతారా అంటే సత్య కొడుకు భరత్, వాళ్ళ భార్య, పిల్లలు కూడా ఉన్నారు ఈడ. వాళ్ళు ఆలోచించి 30 లక్షలైనా మంచిదే కానీ ఇక చేద్దాం అని అది మొదలైంది. ఇప్పటికి 17 బ్యాచ్లు అట్లాంటివి వచ్చినాయి. 22 రాష్ట్రాల నుంచి ఆ అమ్మాయిల అబ్బాయిలు ట్రైనింగ్ అయ్యి ఇంగ్లీష్ అక్షరం మాట్లాడరాని వాళ్ళు 1 నెల రోజుల తర్వాత మంచి ఇంగ్లీష్ స్పీకర్స్గా మారి పూలే అంబేద్కర్ ఫిలాసఫీ, సావిత్రి ఫిలాసఫీ తీసుకొని పోతున్నారు. అక్కడి నుంచి ఈయన మట్టి మేధావా కాదా చెప్పండి మీరు? ఈయన మట్టి మేధావా, ఉట్టి మేధావా? నేనేమంటానంటే ఏ మానవత్వం లేకుండా యూనివర్సిటీలలో పిహెచ్డి చేసి పుస్తకాల నుంచి పుస్తకాలు రాసిన వాళ్ళు ఉట్టి మేధావులు. 110 పుస్తకాలు చదివి దాంట్లోకి వెళ్ళి కాపీ కొట్టి లేదా కొటేషన్స్ పెట్టి రాసిన వాళ్ళు ఉట్టి మేధావులు. మట్టి నుంచి జ్ఞానాన్ని, మట్టి నుంచి మానవత్వాన్ని, మట్టి నుంచి ఆహారాన్ని పండించి దాన్ని ప్రజలకు పంచినోడు మట్టి మేధావి. ఇది కరెక్టా కాదా? వెదర్ ద టైటిల్, the English, those who can understand English, the essence of this title is the PhDs from libraries, universities are done from books to books, but that is not knowledge. Whereas this book, from the life of Kolluri Sathya, comes from the soil, from soil to humanity, some soil to production, some soil to distribution. We say Mother Earth, right? What is the greatness of Mother Earth? Mother Earth gives production and it distributes. అది కేవలం ఉత్పత్తి చేసి తినుడు కాదు, లేదా ఉత్పత్తి చేయకుండా తినుడు అంటే మహాపాపం. అది ఉత్పత్తి చేయకుండా అసలే జీవితాంతం తినుడు అంటే ఇక అంతకంటే పాపం ప్రపంచంలో ఇంకోటి ఉండదు. అట్లాంటి సమస్య భారతదేశంలో
ఉంది. కనుక మీరు హౌ మెనీ ఆఫ్ యూ కెన్ రీడ్ తెలుగు? ప్లీజ్ రేజ్ హ్యాండ్స్. సో మేము ఇంకో క్యాంపెయిన్ ఏం చేస్తున్నామంటే, అంటే ఇంతకుముందు కూడా చెప్పాను నేను, మమ్మల్ని అందరినీ పిచ్చోళ్ళు అంటారు. ఈ పిచ్చోళ్ళ అందరం, సత్యయ్య ఒక పిచ్చోడు, ఈ సుదర్శన్ పిచ్చోడు, ఇప్పుడు బుచ్చన్న కూడా అలా చేరుతున్నాడు, ఈయన జర్నలిస్టు. ఈ పిచ్చోళ్ళ పని ఏంటి అంటే, ఒక గొర్రెల కాసే గొర్రెల కాపరి దినమంతా గొర్రెలు ఎట్లా కాస్తాడో, ఒక రైతు దినమంతా ఎట్లా నాగలు దున్నుతాడో, విద్యార్థులు గట్లనే దినమంతా పుస్తకాలు చదవాలి. ఇది పిచ్చి స్లోగన్. పుస్తకాలు చదవకుండా కాపీ కొట్టాలనేది గొప్ప స్లోగన్. దేశం అట్లున్నది. కనుక ఇప్పుడు పుస్తకాలు చదివించే క్యాంపెయిన్ చేస్తున్నాం. మీకు తెలుసు, మీకు ఇంతకుముందే చెప్పిన, నెల రోజులలో పూలే గులాంగిరి, అంబేద్కర్ అనిహిలేషను, నేను రాసిన డిగ్నిటీ ఆఫ్ లేబర్, అంటే ఇల్లు ఎట్లు ఉడవాలి, దాంట్లో సైన్స్ ఏముంది, గిన్నెలు ఎట్లా దోమాలి, ఆడమొగ ఎట్లా దోమాలి, తర్వాత పశువులను ఎట్లా గాయాలి, నాగలు ఎట్లా దున్నాలి, బట్టలు ఎట్లు ఉతకాలి, ఇది సైన్సు, డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఈ 3 పుస్తకాలను ఆ పిల్లగాళ్ళ చేత లైన్ చదివిస్తారు. వీళ్ళు చదివించి ఇంగ్లీష్లో రాయిస్తారు. సో మీరు ఎంతమంది ఇది 100 రూపాయలకు కొనుక్కోగలిగే ఆర్థిక శక్తి ఉన్నదో లేబట్టండి చేతులు. శక్తి లేని వాళ్ళకు ఉచితంగా ఇవ్వమని చెప్తాను నేను, సత్యయ్య గారిని, డిస్ట్రిబ్యూటరే ఆయన. కానీ ఉచితంగా పుస్తకం తీసుకున్నోడు చదవాడు. అదొక పెద్ద డేంజర్. ఈ డేంజర్ నుంచి బయటపడేయాలని అమ్ముడు మార్గం. నేను ఈ మధ్యనే ద శూద్ర రిబెలియన్ అని బుక్ రాశాను. అది ఇక్కడనే లాంచ్ చేశాం. ఇక్కడ కాపీలు ఉన్నాయని కూడా అంటున్నారు. కాపీలు ఉన్నాయట. మీరు అక్కడికి నేను పోయి మాట్లాడేది ఉంది. నన్ను ప్రభావితం చేసిన గొప్ప పుస్తకం అనే పుస్తకం గురించి అక్కడ మాట్లాడుతున్నా. ఏ పుస్తకం తెలుసా? ఇజ్రాయెల్లో ఒక హోమోసెక్షువల్ యువల్ నహోవా హరారి అని ప్రపంచ గొప్ప ఫిలాసఫర్, మేధావి ఉన్నాడు ఇప్పుడు. ఆయన మానవ జాతి ఎట్లా పుట్టిందో ఒక పుస్తకం రాసిండు. ఆయన ఆయనకు హస్బెండ్ ఉన్నాడు. ఆయన ఓపెన్గా చెప్తాడు, మై హస్బెండ్ ఈజ్ దిస్ అని. ఆయనను మించిన ఫిలాసఫరు ఇప్పుడు బతుకున్న వాళ్ళల్లో ఎవరు లేరు. ఆ పుస్తకం గురించి నేను అక్కడ మాట్లాడేది ఉంది. అట్లాగే ఈయనను మించిన మట్టి మేధావి భారతదేశంలో నేను చూడలే. కనుక ఈ పుస్తకం ఖచ్చితంగా కొనుక్కోండి. నేను అక్కడ పోయి మాట్లాడి మళ్ళీ వస్తా. అప్పటి వరకు ఇది కొనసాగుతుంటే. సో థ్యాంక్ యూ ఆల్. హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ టు బై దిస్ బుక్ ఇన్ తెలుగు? And we'll make it into English as soon as possible, okay? Because we have to read the life of the tiller. We have to read the life of shepherd. We have to read the life of women who cooks at home. Mother is a creator of food science. Kitchen is a scientific laboratory. Is it or not? Kitchen is a scientific laboratory. ఏది కలిపి వాడితే రుచి వస్తుందో అక్కడ ల్యాబొరేటరీలో జరుగుతుంది. ల్యాబొరేటరీలు యూనివర్సిటీలు లేవు. ఫస్ట్ ల్యాబొరేటరీ ఇన్ ద వరల్డ్ ఈజ్ కిచెన్. ఎస్ ఆర్ నో? విమెన్ ఎస్ ఆర్ నో? రేజ్ హ్యాండ్స్. ఫస్ట్ ల్యాబొరేటరీ వండేటోళ్ళు చెప్పండి. ఫస్ట్ ల్యాబొరేటరీ గిట్నే లేబడితే మిమ్మల్ని మొగోళ్ళు గట్నే చేస్తారు. యూ హ్యావ్ టు రేజ్ హ్యాండ్స్. ఈజ్ ఇట్ ఎ ల్యాబొరేటరీ ఆర్ నాట్? యా, రేజ్ హ్యాండ్స్. నేను కూడా అప్పుడప్పుడు వండుతా. పచ్చి పులుసు మంచిగా చేస్తాను నేను. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం. మరి అందరూ కూడా చాలా చక్కగా బుక్ గురించి, నా గురించి, మరి వాస్తవాల దిశగా చెప్పడం జరిగింది. సో భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఆయా చరిత్రకారులు, మేధావులు, ఇంటలెక్చువల్స్ ఆయా నేపథ్యం, వాళ్ళు వచ్చిన నేపథ్యం ఏదైతే ఉంటుందో ఆ నేపథ్యానికి సంబంధించినంత వరకు వాళ్ళ ఆలోచన విధానం కానీ, వాళ్ళ డైరెక్షన్స్ కానీ ఆ దిశలోనే ఈ దేశంలో ప్రభావితం చేస్తున్న సంగతి మనందరికీ తెలుసు. విద్యార్థులకు, వీళ్ళందరికీ కూడా మనం వచ్చిన నేపథ్యం ఆ రకంగానే. మేము గ్రామాలలో కూలీలను చూసి, కూలీల తిండి లేని ఇంట్లో పుట్టి వాళ్ళ కష్టాలు చూసాం కాబట్టి
ఉండి లేని జీవితాలను గడిపినాం కాబట్టి ఆ అవకాశం దొరికినప్పుడు మనం ఈ దేశంలో మనుషులు కాబట్టి మన పాత్ర ఏందనేది ఒక ప్రశ్న వచ్చినప్పుడు నిజంగా ఆ దశలో మనం ప్రయత్నం చేస్తున్నామా లేదా అనేది మనం గుండె మీద చేసుకొని చెప్పుకున్నప్పుడు తప్పకుండా మనం ప్రయత్నం చేస్తున్నామని నిరూపణ చేయాలనేటువంటి వాస్తవ దశలో జీవించాలన్నటువంటి దృక్పథంతో ముందుకు పోయినటువంటి మేము మరి మాకు అండగా నిలిచినటువంటి మరి కంచైలు అయితేనేమి, సుదర్శన్ గారు అయితేనేమి, తర్వాత మణికంఠ గారు అయితేనేమి, అన్నిటికీ ముఖ్యమైనటువంటి వాతావరణం ఏంటంటే నా బుక్ ఒక దరిదాపుగా ఒక 2-3 నెలలు నా ఎంట నన్ను నన్ను బాగా ఇంటర్వ్యూ చేసి చాలా చక్కగా, మరి ఆయన కూడా వచ్చిన నేపథ్యం అదే కాబట్టి ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి మహా రచయిత, మేధావి అనొచ్చు. ఆయన పస్మూరి రవీందర్ గారు నాకు చాలా నా బుక్కు నా చరిత్ర కొంతవరకు ముందుకు తీసుకుపోయి దాన్నే మళ్ళీ ఇంగ్లీష్లో కూడా చేయాలనేది నా ఆలోచన ఉంది. మరి ఆ విధంగా మీకు అందిస్తానని తెలియజేస్తూ మీరందరూ కూడా బుక్కులు చదవాలి, చరిత్రకారుల బుక్కులు చదవాలి. మీరు చరిత్ర సృష్టించాలంటే చరిత్రను చదవాలి. అది వాస్తవాల మధ్యలో మనం బ్రతకాలనేది నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్. థ్యాంక్ యూ బుచ్చన్న. ఈ సభకి సభాధ్యక్షత వహించడం చాలా సంతోషంగా ఉంది. అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళ కథానాయకుడు కొల్లూరి సత్తయ్య సారు, మరొక డైనమిక్ లీడరు కొల్లూరి భరత్ గారు, నాకంటే ముందు ప్రసంగించినటువంటి ప్యాక్పేట్ డైరెక్టరు డాక్టర్ బాలబోయిన సుదర్శన్ అన్న, అలాగే మరొక మిత్రుడు మణికంఠ. ప్రొఫెసర్ కంచైలయ్య సార్ చెప్పినట్టు కొల్లూరి సత్తయ్య గారి జీవితం నుండి అనేక విషయాలు నేర్చుకోవచ్చు మనం. నిజానికి ఆ పుస్తకం రాయడానికి నాకు ఒక 3 నెలల టైం పట్టింది. ఆయనని రకరకాల ఇంటర్వ్యూలు అడిగి, క్వశ్చన్లు అడిగి తెలుసుకొని వాటిని డాక్యుమెంటేషన్ చేసే ప్రయత్నం చేసిన. సత్తయ్య సారు మాట్లాడుతున్నప్పుడు నాకు 2 విషయాలు అర్థమైనాయి. ఒకటి ఏంటంటే ఆయనలో ఒక ఫిలాసఫర్ ఉన్నాడు. ఆయన జీవితాన్ని ఎట్లా చూస్తాడు అనేటటువంటి విషయం చాలా వైవిధ్యంగా అనిపించింది, చాలా విశాలంగా అనిపించింది. మనలో చాలా మందికి అది ఉండదు. మనం జ్ఞానాన్ని, మేధావితనాన్ని చదువుతో గెలుస్తాం కానీ ఆయన అనుభవంతో నేర్చుకున్నటువంటి విషయాలు మనకంటే చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాడు అనే విషయం నాకు చాలా స్పష్టంగా అర్థమైంది. తర్వాత రెండోది ఏంటంటే ఆయన ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ లాగా చాలా ఇంటెలెక్చువల్ విషయాల్ని మాట్లాడతాడు. బహుశా కంచైలయ్య సార్ అందుకే దీనికి మట్టి మేధావి అనేటటువంటి పేరు పెట్టిండు. నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. సత్తన్న దగ్గర నేను ఒక 1 yearగా ఆయన చాలా దగ్గరగా చూస్తా ఉన్నా. అనేక సందర్భాల్లో ఆయన స్పందించేటటువంటి తీరు, ఎక్కడ కష్టం ఉన్నదంటే అక్కడికి పోయి వెంటనే వాళ్ళకి సహాయం చేసినటువంటి ఒక మానవతావాది ఆయనలో ఉన్నాడు. ముఖ్యంగా మనకు కోవిడ్ టైంలో లాక్డౌన్ విధించినప్పుడు దేశవ్యాప్తంగా 10 లక్షల మంది కార్మికులు ఎఫెక్ట్ అయినప్పుడు ఆ తెల్లాపూర్ ఏరియాలో చాలా మంది మైగ్రేటెడ్ లేబర్ ఉంటే ఆ లేబర్ కి సాయం చేయడానికి 40 లక్షల రూపాయల నిత్యావసర సరుకులు పంచిపెట్టిన మహోన్నతమైనటువంటి మానవతావాది కొల్లూరి సత్తయ్య సారు. అట్లాగే చదువు అనేటటువంటి దాని విలువని గుర్తించిండు. నెల్సన్ మండేలా ఒక మాట అంటాడు, ది మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఎడ్యుకేషన్ అని చెప్పి. సో ఆ ఎడ్యుకేషన్ యొక్క వాల్యూని గుర్తించిన వాడు కొల్లూరి సత్తయ్య సార్. ఆయన చదువు ద్వారానే మన జీవితాలు మారుతాయని ఇప్పటికీ ఆ సెంటర్లో సుమారు 17 బ్యాచ్ల్ని దేశవ్యాప్తంగా ఒక 700 మంది విద్యార్థుల్ని తయారు చేసి యువ మేధావుల్ని దేశానికి అందించినటువంటి వ్యక్తి కొల్లూరి సత్తయ్య సారు. అట్లాంటి ఆయన జీవిత చరిత్రని ఈ పుస్తకంలో రాయడం నిజంగా నాకు చాలా సంతోషకరంగా ఉంది. అంటే చరిత్రని నిర్మించాలి అని చెప్పేసి అన్నప్పుడు ఈ దేశ మూలవాసుల యొక్క చరిత్రని అక్షరాల్లోకి తీసుకురావాలి. చాలా మంది ఈ కింది కులాల్లో పుట్టినటువంటి మేధావుల యొక్క చరిత్ర కాలగర్భంలో కలిసిపోయింది. కానీ సత్తయ్య సార్ లాంటి వాళ్ళ చరిత్ర అట్లా కాలగర్భంలో కలిసిపోకూడదు అనేటటువంటి ఒక ఆశయంతో నాకు ఈ పుస్తకం రాయాలనే ఆలోచన వచ్చింది. వచ్చిన విషయాన్ని ఆయన చెప్తే చాలా మంచి ఆలోచన అని వారు BHLలో రిటైర్ అవుతున్న సందర్భంగా ఈ పుస్తకాన్ని రాసేటటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అట్లా ఈ పుస్తకం రాసిన సందర్భంలో ఆయన దగ్గర అనేక విషయాలు నేర్చుకున్న
స్థలం నుండి ఆయన మంచితనం, ఆయన మానవత్వం, ముఖ్యంగా ఆ కుటుంబం అమృతమ్మ ఆ మొత్తం కుటుంబానికి ఒక పిల్లర్ లాగా నిలబడి ఆ పిల్లల్ని పెంచడం కానీ, ఆ భర్త నమ్ముకున్న ఆశయాలని ముందుకు తీసుకుపోవడం కానీ అమృతమ్మ చేసినటువంటి కృషి చాలా గొప్పది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి అమృతమ్మకి. అమృతమ్మ నిజంగా గొప్ప తల్లి. ఆమె కూడా సత్యన్న లాగానే ఆకలయ్యే వాళ్ళ కడుపు చూసి అన్నం పెట్టేటటువంటి తల్లి. ఆమె జీవిత చరిత్ర కూడా రావాలని నేను కోరుకుంటా ఉన్న త్వరలోనే. ఎందుకంటే అంత క్యాపబుల్ పర్సన్ తను. సత్యన్న చేసిన అనేక పోరాటాలకి మద్దతుగా నిలబడ్డది, సత్యన్న తీసుకున్న అనేక నిర్ణయాలకి అండగా నిలబడ్డది. సత్యన్న బోలెడన్ని డబ్బులు పైల కోసం ఖర్చు పెడతా ఉంటే ఏ భార్య అయినా సరే ఇన్ని పైసలు ఎందుకు వృధా చేస్తావు అని చెప్పేసి ఇంట్లో గొడవ మొదలవుతుంది. ప్రతిపక్షం ఎక్కడో ఉండదు, ఇంట్లోనే ఉంటుంది అనిపిస్తుంది మనకి. కానీ సత్యన్న కుటుంబం మాత్రం అట్లా కాదు. అమృతమ్మ దగ్గర నుండి మొదలుపెట్టి మా సౌజన్య, రెటీనా, లక్ష్మి వీళ్ళంతా కూడా ఆయనకు సపోర్టెడ్ గా నిలబడతారు. ముఖ్యంగా డైనమిక్ లీడర్ భరత్ గారు తెల్లాపూర్ లో గద్దర్ విగ్రహం పెట్టాలి అని చెప్పి సత్యన్న ఆలోచించినప్పుడు అక్కడ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోతే అధికారులు అది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కింద ఉంది, ఈ ల్యాండ్ కి చాలా రేట్ ఉంది, ఇక్కడ గద్దర్ కోసం మేము ల్యాండ్ ఇవ్వలేము అని చెప్పేసి అంటే అక్కడ అనేక నిరసన పోరాటాలు జరిగినాక సత్యన్న చేసిన చిట్ట చివరి అస్త్ర ప్రయోగం ఏంటంటే తనకు ఒక్కడే కొడుకు, ఆ కొడుకును 2 రోజుల పాటు ఆమరణ నిరాదీక్ష కూసబెట్టినటువంటి గొప్ప డైనమిక్ లీడర్ సత్యన్న. ఆ డైనమిక్ లీడర్ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నటువంటి కొడుకుగా ఇవాళ భరత్ మన ముందు నిలబడ్డాడు. అట్లా ఈ కుటుంబము తన చరిత్రలో తన పేజీని తానే రాసుకుంటున్నది. ఎవరో రాయాల్సినటువంటి అవసరం కూడా లేదు. వాళ్ళు ఎట్లా జీవిస్తా ఉన్నారు, ఎంత సేవ చేస్తా ఉన్నారు ఈ సమాజానికి అనేటటువంటి విషయము తెల్లాపూరే కాదు, ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ అడిగినా చెప్పేటటువంటి మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో దాని స్టూడెంట్స్ ఉన్నారు. కాబట్టి వారి ఫ్యామిలీ చేస్తున్నటువంటి కృషి కానీ, ముఖ్యంగా అమృత సత్తయ్య కొల్లూరు ఎడ్యుకేషనల్ సొసైటీ చేస్తున్నటువంటి పని కానీ, పూలి అంబేద్కర్ సెంటర్ చేస్తున్నటువంటి పని కానీ చాలా గొప్పది అనేటటువంటి విషయాన్ని ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అనేక మంది మేధావులు మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని మనం అట్లా చూడాలి. ఈ పుస్తకము మనకు స్టాల్ నెంబర్ 33లో అమృత సత్తయ్య కొల్లూరు ఎడ్యుకేషనల్ సొసైటీ పబ్లికేషన్స్ వాళ్ళ స్టాల్ ఉన్నది. ఆ స్టాల్లో ఈ పుస్తకం లభిస్తుంది. మిత్రులంతా అక్కడికి వచ్చి కొనుక్కోవాల్సిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సభకి ధన్యవాదాలు. జై భీమ్, వన్ అండ్ ఆల్ జై భీమ్. థ్యాంక్ యూ.